ఎందుకంటే ఆయన శరీరానుసారులు స్తుతించడానికి ఇష్టం లేదు. ఆయన శరీరుడు కాదు కదా, ఆయన ఆత్మ. అందుకే ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మనకు చిన్నతనం నుంచి నేర్పుతుంటారు, కానీ ఆ సంగతే మనకు తెలియదు. ఆ విధంగా జీవించడానికి మనకు తెలియదు, ఆ రకంగా చేయడానికి మనకు తెలియదు. మామూలుగా అయితే మనం వింటూనే ఉంటాం కదా. కాబట్టి రాస్తాడు ఇక్కడ, మీరు కదా ఎవరైనా సరే శరీరానుసారంగా ప్రవర్తిస్తే సావలసిన వారై ఉన్నారు అని రాస్తాడు. అందుకని శరీరాన్ని ఆత్మచేత చంపేయాలంట. శరీరాన్ని ఆత్మచేత చంపేయాలంట. అంటే శరీరానుసారమైన రీతి కాకుండా ఆత్మానుసారంగా బ్రతకాల్సి ఉంటుంది. అటు కాకుండా ఒకరోజు అట్టా ఒకరోజు ఇట్టా, ఇది చాలా మంది జీవితాల్లో ఉంది. చాలా మంది జీవితాల్లో ఉంది. నీవు ఆత్మానుసారంగా శరీరాన్ని చంపావు అంటే ఎప్పుడంటే ఎప్పుడు చెప్పగలుగుతారా? వాటి సంబంధమైన ఎదురొచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది విశ్వాసుల జీవితాలు. శరీరానుసారమైన విషయాలన్నీ, లోకానుసారమైన విషయాలన్నీ ఎదురొస్తాయి చూడండి, అప్పుడు తెలుస్తుంది నువ్వు ఆత్మ సంబంధిగా శరీర సంబంధిగా. ఏవి రాకుండా నువ్వు ఎవరు అని, ఏవి రాకపోతే నీకు తెలియదు ఏందో. రావాల్సిన నేను ఇచ్చినప్పుడు కదా నువ్వు ఆత్మానుసారంగా బ్రతుకుతున్నావు అనుకో, శరీరానుసారమైన చాలా వస్తాయి ఎదురు. అప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలుసుకోవాలి నువ్వు ఇది శరీర సంబంధమైందా ఆత్మ సంబంధమైందా అని. ఎవరికి తెలుస్తుంది తెలిసిన? ఆత్మ గలవారికి తెలుస్తుంది ఆ ఆత్మ సంగతులు, అందరికీ తెలవు. ఆ ఆత్మ గలవారు ఎవరు? దేవునందు భయం కలిగిన వారు. దేవునందు భయం కలిగిన వారు కంట మర్మములన్నీ ఆయన బయలుపరుస్తాడు. అర్థమైందా? దేవునందు భయం ఉండదు కనుక వారు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఎటు సోలిపోతే అటు సోలిపోతారు, మళ్ళా సాయంత్రం తండ్రి దేవుడు అంటారు. ఇది చాలా మోసకరమైన విషయం. అందుకే ఇక్కడ రాస్తాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావాల్సిన వారు ఉందరు అన్నాడు. శరీరులు దేవుని స్తుతించలేరు. మనకు తెలుసు కదా, యెషయా గ్రంథంలో రాయబడింది, ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తున్నాను. ఎవరు పలికిన మాట ఇది? అమ్మా ఎవరు పలికిన మాట తీయండి. యెషయా గ్రంథం 38 చదవండి. 19 వచనం. వింటున్నారా? ఎవరు మాట్లాడారు? ఎక్కడి నుంచి చదువుతుంటే 38 నుంచి చదువుకుంటే తెలుస్తాయి. అర్థమైందా? ఎవరు మాట్లాడారు? ఆయనకు వచ్చిన పరిస్థితి ఏం తెలిసిన అది దాని నుండి తప్పించాడు దేవుడు. కనుక ఈరోజు నేను సజీవంగా ఉన్నానయ్యా, నేను నిన్ను స్తుతిస్తున్నాను. అది సజీవులు దేవుని స్తుతిస్తారు, మృతులు దేవుని స్తుతించలేదు. ఇప్పుడు మనము రోమా 8లో 12 వచనంలో మనం చదువుకుంటే, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరములకు రుణస్థులము కాము. ఎందుకు తెలిసిన? ఇప్పుడు దాకా రుణస్థలమే శరీరానికి. ఇప్పుడు ఆ శరీరాన్ని కొట్టివేసి మన పైనటువంటి ఆ రుణాన్ని ఆయన చెల్లించాడు. ఇక మనం దేనికి రుణస్థలం కామంట? పాపానికి రుణస్థలం కాదు, శరీరానికి రుణస్థలం కాదు, విడిపించాడు దేవుడు. అందుకే ఇప్పటి నుంచి మనము శరీరానికి రుణస్థలం కాము. ఒకప్పుడు రుణస్థలమే. ఈ పాప నియమము నుండి, ఈ శరీరము నుండి దేవుడు నన్ను విడిపించాడు కనుక ఇంకా నేను ఇప్పుడు శరీరానికి రుణస్థుడును కాను, ఆత్మానుసారంగా బ్రతుకుతున్నాను. ఆత్మానుసారంగా బ్రతుకుతున్నాను కనుక దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు నేను సజీవుడను అనే మాటలు ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. అందరూ చెప్పలేరు ఈ మాట. ఒకవేళ చెప్పినా అది అవునో కాదో మనకు తెలియదు, దేవుడు నిర్ణయించేవాడు. సజీవులైతే అంగీకరిస్తాడు ఆయన, మృతులైతే ఆయన అంగీకరించడు. ఎందుకంటే అక్కడ పైన 18 వచనములు అంటూ ఉంటది, పాతాళమున మృతులు, పాతాళమ నీకు స్తుతి కలుగునా అని. ఎందుకంటే ఆయన పాతాళానికి వెళ్ళలేదు,
మరణానికి వెళ్ళలేదు కాబట్టి ఈ రోజు నేను సజీవుని కనుక నిన్ను స్తుతిస్తున్నాను. మన పితరుడు దావీదు మహారాజు కూడా ఎంతగానో అలాంటి ఆ విధమైన స్థుతులు చెల్లించిన వాడు కనుక ఈరోజు జాగ్రత్తగా గుర్తించండి ప్రభునందు ప్రేమ వాళ్ళరా. ఇక్కడ నుంచి లేచిపోయే ముందుగా, ఆరాధించే ముందుగా మన పరిస్థితి ఏందో ఈ భాగంలోనే మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. చాలా 1 నుంచి 6 దాకా చదువుకున్నప్పటికీ ఇప్పుడు మనం 12, 13 వచనాల్లో ఉన్నాం కదా. జాగ్రత్తగా గుర్తించండి. మరి రాయబడ్డ మాట ప్రకారంగా ఈ ఆత్మ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వారు అందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మచేత నడిపింపబడు వారందరూ. శరీరం నిన్ను ఎంతగానో ఆటంకపరుస్తూ ఉంటది, ఇబ్బంది పరుస్తూ ఉంటది, విరోధంగా ఆపేక్షిస్తూ ఉంటది కదా. అలాంటివన్నీ గుర్తించాలి నువ్వు. చాలా ఉంటాయి, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చాలా ఉంటాయి. అట్లనే ఈ శరీరము అనేది నిన్ను విడవదు. అందుకే స్పష్టంగా చెప్పాడు, ఆత్మచేత శరీర క్రియలను ఏం చేయాలంట? సంపాల. నువ్వు ఆత్మ సంబంధివే. శరీర క్రియలు అనేవి చాలా నిన్ను వెంబడిస్తూ ఉంటాయంట. వెంబడిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? దాన్ని సంపేస్తూ ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? నీళ్ళు పోస్తావు. నీళ్ళు పోసినప్పుడు ఏమైంది? బ్రతుకుతుంది కదా. నువ్వు దాన్ని మరలా మాటికి మరలా దాన్ని నీళ్ళు పోస్తూ ఉంటే ఎండిపోయే చెట్టు ఏమైంది? పచ్చబడతా ఉంటుంది. అదే పరిస్థితి శరీరం. మరలా ఎప్పుడైతే శరీరము బ్రతికిందో ఆత్మకు అక్కడ స్థలం ఉండదు. అర్థమైందా? శరీరం బ్రతికిందనుకోండి, ఆత్మకు స్థలం ఉండదు. ఇంక నువ్వు ఆరాధించేదేంటి? శరీరం ద్వారా. శరీరం ద్వారా ఆరాధిస్తే శరీరం ద్వారా ఆరాధింపబడేవాడు కాదు కదా దేవుడు. అందుకు నీ ఆరాధన కావచ్చు, నా ఆరాధన కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, శరీరము ఎప్పుడైతే ఆస్పదం చేసుకుంటుందో, కలుస్తుందో, ఆశిస్తుందో, బ్రతుకుద్దో, నీవు పూర్తిగా ఏమవుతావో తెలిసినా తీయండి. ఈ భాగంలోనే ఉంది. ఈ భాగంలోనే 8వ అధ్యాయంలో, అంటే 7వ అధ్యాయంలో నేను చెప్తాను ఇప్పుడు మాట. ఒక్కసారి 9 చదవండి. 7కు 9. ఒకప్పుడు వింటున్నారా? ఏ ఆక్షేపం లేనప్పుడు ఎవరిష్టం వాళ్ళది కదా. ఎవరిష్టం వాళ్ళది అంటే దాని అర్థం ఏంది? తెలియక చేశాను, క్షమాపణ దొరుకుద్ది. తెలిసిన తర్వాత, ఆజ్ఞ వచ్చిన తర్వాత, చెయ్యకూడదని చెప్పిన తర్వాత నువ్వు మరలా పాపపు జోలికి పోతే, పాపం నీలో ప్రవేశిస్తే పాపానికి ఏమొచ్చిందంటే ఇప్పుడు జీవం వచ్చింది. అదే నేను ముందు చెప్పాను చూడండి, ఎండిపోయే చెట్టుకు నీళ్ళు పోస్తే బతుకుద్ది అని. పాపానికి జీవం వచ్చింది. నేనేమయ్యాను? చనిపోయాను, మృతుడనయ్యాను. ఈ సంగతి చాలా మందికి తెలియదు. అర్థమైందా? చాలా మందికి తెలియదు. చాలా మందిలో మన పితరుడు ఒక ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని ఆత్మ తొలగిపోయింది, ఆయనకు తెలియలే. ఆయన ఏమనుకుంటున్నాడు? నా బలము నాకుంది, నా శక్తి నాకుంది, నన్ను ఎవరు బంధించలేరు, నన్ను ఎవరు గెలవలేరని ఆయన ఆలోచనలు ఆయన ఉన్నాడు. దేవుని ఆత్మ ఏమైంది? తెలిగిపోయింది. తర్వాత ఏం జరిగింది మీకు తెలుసుగా. బంధింపబడ్డాడు, బందికానాలు ఉన్నాడు. తర్వాత తిరుగట్రాళ్ళు ఇసిరాడు, కళ్ళు తీసివేయబడ్డాయి. చాలా చాలా నష్టమైంది ఆత్మ తొలగిపోట కారణం చేత. ఆత్మ నాలో చచ్చిపోయాను అంటే నాలో పాపానికి జీవం వచ్చింది కనుక నేనైతే చనిపోయాను. మన పితరుడు అదే పరిస్థితి. మన పితరుడి పరిస్థితి అదే. ఇప్పుడు అర్థమైందా విన్నాళ్ళకు? పాపానికి జీవం ఎప్పుడు వస్తుంది?
ఆజ్ఞ లేనప్పుడు కాదు, ఆజ్ఞ వచ్చినప్పుడు. ఇది చేయకూడదని తెలిసిన తర్వాత, చెప్పబడిన తర్వాత ఒకవేళ నేను ఇది కలిగినాను అనుకోండి, అప్పుడే పాపానికి ఏమొచ్చిందట? జీవం వచ్చింది. ఎందుకు? నాకు చెప్పబడింది చేయకూడదని, నాకు ఆక్షేపణ వచ్చింది చేయకూడదని. నువ్వు పాపానికి రుణస్థుడు కాదని తెలియపరచబడింది. అయినా నాలో ఎట్టొచ్చింది పాపము? అది గతించిపోయింది అనుకుంటున్నాను. ఎక్కడో ఒక చోట ఒక మాట పౌలు గారు ఒక మాట అంటాడు, నాకు తెలియని పాప నియమము నాలో ఏదో ఉంది అని నాకు అర్థమవుతుంది అన్నాడు. చాలా మందికి ఈరోజు అర్థము కావటం లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గుర్తించాల్సినటువంటి విషయము చాలా ఉంది ఇక్కడ. అయితే మనకు అర్థం కావటం లేదు. ఏడో అధ్యాయంలో విషయం అర్థమైందా? ఏం రాయబడింది? నేనైతే పాపమునకు మరలా జీవం వచ్చాను, నేనైతే చనిపోతుని, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనపడింది. చూసారా? జీవము గల వాక్యం, జీవము గల వాక్కు, అధికారంతో గద్దింపు ఎలా అనిపిస్తుందంట? కారణం ఏంది? పాపానికి, నువ్వు విడిచిపెట్టిన పాపానికి. దేవుడు ఏ పాపము నుంచి నిన్ను విడిపించానో దాన్ని నువ్వు మరలా జ్ఞాపకం చేసుకున్నావా? లేకపోతే రాత్రి మనం చదువుకున్నాం ఎబ్రి 10:26లో మనస్ఫూర్తిగా అన్నమాట. ఎవరికి ఇష్టం లేకుండా కాదు కదా, నీ ఇష్టం లేకుండా కాదు కదా. నువ్వు అప్పటికప్పుడు దాన్ని నువ్వు సమర్థించుకుంటే కుదరదు. విడిపించిన దేవుడు లెక్క అడుగుతాడన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు నేను బలహీనమైతే దేవుడు బలహీనుడు కాదు. నీవు నేను లెక్కలు మర్చిపోతామేమో, తప్పిపోతామేమో, ఆయన లెక్కలు మరవడు, తప్పడు. అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా. ఏం వింటున్నారా? మాటలు దగ్గరకు వస్తున్నాయా? ఈరోజు సంపూర్ణత లేకుండా దేవుని నమ్ముకున్నామని చెప్పే వారి జీవితాల్లో సంపూర్ణత లేకుండా జీవిస్తున్నారంటే ఇదే కారణం. ఎప్పుడో దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, అట్టివారైతే చనిపోయాడు. అదే ప్రకటనలో చెప్పాడు, బతుకుతున్న పేరు మాత్రం నువ్వు కలిగి ఉన్నావు నువ్వు. అది కాబట్టి రాబోయే దినాల్లో ఈ పరిసరలో ఉన్నవారు ఎవరు మృతులు కాకూడదు. మీకు తగిన హెచ్చరికలు దొరుకుతున్నాయి, మీకు తగిన విధంగా కదా బోధింపబడతా ఉంది. కాబట్టి ఎవరు కూడా మృతులు కాకూడదు. మృతులు దేవుని స్తుతించలేరు, మృతుల వలన దేవునికి సంతోషం లేదు. నా పిల్లలు సత్యమును అనుసరిస్తే సంతోషము, దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి బ్రతికితే నాకు సంతోషం అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ అర్థమవుతుందా? మనము మరలా పాపానికి బానిసలమై దాసులమై చనిపోవుట దేవునికి ఇష్టం కాదు. ఎందుకంటే మన కొరకు ఆయన చనిపోయి మనకు జీవాన్ని ఇచ్చాడు. తెలుసుగా అపోస్తులు ఎఫెసీ 2:1 వచ్చినానికి 2 లైన్లు ఏముంది? క్రీస్తు తనతో కూడా మనలను బ్రతికించెను. చదువుతారా? ఆయన మిమ్మంటే ఎవరిని? పాప అపరాధములు చనిపోయాను చూడండి, ఆయన నన్ను బ్రతికించాడు. ఆయన బ్రతికిస్తే నీ నా క్రియల ద్వారా మనం మరలా శరీరానికి రుణస్థులం అవడం ద్వారా మనం ఏమవుతున్నామంట? ఇప్పుడు చెప్పినాను కదా, ఏమైతున్నాం మరలా మనము? ఆయన బ్రతికించాడు, మనమేమో. ఇది పరిస్థితి. కనుక ఈ ఉదయకాలం దేవుడు మనకు తెలియపరుస్తున్న ఈ మొదటి భాగంలో ఉన్నటువంటి విషయాలు, ప్రత్యేకించి ఆరాధించేవారు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. నువ్వు చనిపోయింది స్తుతించడం వలన నీకు మేలు లేదు, దేవునికి మహిమ లేదు. చనిపోయి కాదు స్తుతించాల్సింది, బ్రతికున్న పేరు కలిగి కాదు, సజీవుడివై దేవుని ఎదుట సజీవుడివై నీ జీవితాన్ని కట్టుకుంటూ ఆత్మానుసారంగా దేవుని ఆరాధించాలన్నది దేవుని ఇష్టం, దేవుని కోరిక. అలా చూడాలని ఆయన ప్రతి దినం ఎదుగుతా ఉన్నట్టు ఎవరా అట్టివారు కావాలి, ఎవరా అని
101:6 అంటాడు, ప్రతి దినం వెతులాడుతా ఉన్నాడంట, దృష్టి పెట్టి ఉన్నాడంట కదా. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మనం చూస్తున్న ఈ మాటలను మన ఇప్పుడు 5వ వచనంలో 2 లైన్లలో 1 లైన్ కూడా మనకు పూర్తి కాలేదు. ఇంకా 5వ వచనంలో ఉన్నటువంటి శరీరానుసారులు, కాబట్టి 12 వచ్చినటువంటి శరీరానుసారంగా